నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన ఒప్పందం గురించి లోతుగా చర్చిద్దాం. కథ ఒక ఊరి గవిని దగ్గర మొదలవుతుంది. ఒక భూమి లావాదేవీతో. ఇందులో ముఖ్యంగా ఒక భూమి, ఒక వితంతువు, నయోమి మరియు ఆమె పరదేశిపు కోడలు రూత్ ఉన్నారు. పైకి చాలా సాధారణంగా కనిపించే ఈ భూమి అమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల్ను, దాని అనూహ్యమైన ముగింపును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక ఒప్పందం గురించే కాదు. ఇది విధేయత, ధర్మం, ఇంకా వారసత్వం గురించి కూడా చెప్తుంది. ఒక చిన్న కుటుంబ కథ ఒక జాతి చరిత్రలో ఎంత కీలకమైన మలుపుగా మారిందో మనం చూస్తాం. ఈ చర్చలో మనం 3 ముఖ్యమైన అంశాలను గమనించాలి. ఒకటి, ఆనాటి బంధుధర్మం ప్రకారం జరిగిన ఆ న్యాయపరమైన లావాదేవీ. రెండవది, ఆ సమాజంలో ఉన్న ఆచారాలు, కొన్ని విచిత్రమైన ఆచారాలు కూడా. ఇక మూడవది, కథ చివర్లో మనల్ని ఆశ్చర్యపరిచే ఒక వంశావళి. సరే, కథా పురద్వారం అంటే ఊరి గవిని దగ్గర మొదలవుతుంది. అసలు అక్కడెందుకు? ఏదైనా ఆఫీస్లోనో ఇంట్లోనే కదా ఇలాంటి ఒప్పందాలు చేసుకునేది. ఊరి గేటు దగ్గరెందుకు? మంచి ప్రశ్న. ఆ కాలంలో ఊరి గవిని అంటే కేవలం ఊరిలోకి రావడానికి, పోవడానికి దారి మాత్రమే కాదు. అదే వాళ్ళకి టౌన్ స్క్వేర్, కోర్టు, బిజినెస్ సెంటర్ అన్నీ. ఓహ్, అలాగా? అవును. ముఖ్యమైన ఒప్పందాలు, న్యాయపరమైన తీర్పులు, వ్యాపార లావాదేవీలు అన్నీ అక్కడే అందరి ముందు జరిగేవి. అంటే పారదర్శకంగా ఉండాలనన్నమాట. ఖచ్చితంగా. అక్కడ జరిగిందంటే దానికొక అధికారిక ముద్ర పడినట్లే. అందుకే బోయజు ఈ విషయాన్ని అక్కడికి తీసుకొచ్చాడు. అర్థమైంది. అందుకే అతను 10 మంది ఊరి పెద్దలను పిలిచి కూర్చోబెట్టాడు. అంతా పక్కాగా, అధికారికంగా జరగాలని. ఇంతకీ బోయజు ఆ దగ్గర బంధువుని పిలిచి ఏం చెప్పాడు? ఆ డీలేంటి అసలు? బోయజు విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మోయాబు దేశం నుండి తిరిగొచ్చిన మన బంధువు నయోమి తన భర్త ఎలిమెలికి చెందిన పొలాన్ని అమ్ముతోంది. హ్మ్, మన బంధుధర్మం ప్రకారం దాన్ని కొని విడిపించే మొదటి హక్కు నీదే. నువ్వు కొంటావా లేదా అందరి ముందు చెప్పు అని సూటిగా అడిగాడు. ఆ బంధువు వెంటనే నేను విడిపించెదను అంటే నేను కొంటాను అని ఒప్పుకున్నాడు. ఎలాంటి సంకోశం లేకుండా. అవును. బహుశా అది ఒక మంచి ఆస్తిగా, లాభసాటి ఒప్పందంగా అతనికి కనిపించిందేమో. ఖచ్చితంగా. ఆ రోజుల్లో భూమి అంటే అది బంగారం కన్నా ఎక్కువ. అది కేవలం ఆస్తి కాదు, అంతస్తు, వారసత్వం అన్నీ. అందుకే అతను వెంటనే ఒప్పుకున్నాడు. అయితే అతని ఒప్పందాన్ని కేవలం ఒక రియల్ ఎస్టేట్ డీల్లాగే చూశాడు అంతే. కాని దాని వెనకున్న అసలైన బాధ్యతను అతను ఊహించలేదు. ఓకే, అంత సింపుల్గా అయిపోయిందనుకున్నాను. ఆ బంధువు కొంటాను అన్నాడు, కథ సుఖాంతం. కాని బోయజు అక్కడితో ఆపలేదు గదా. లేదు, ఆపలేదు. అతను ఈ సాఫీగా సాగుతున్న ఒప్పందంలో ఒక మెలిక పెట్టాడు. ఏంటది? అవును. ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. బోయజు అన్నాడు, నువ్వు ఆ పొలాన్ని నయోమి చేతి నుండి కొన్న రోజునే ఒక ముఖ్యమైన షరతుంది. అదేంటి? చనిపోయిన మహ్లోను పేరు నిలబెట్టడం కోసం అతని భార్య అయిన మొయాబీయురాలైన రూతును కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇది ఆ బంధువు అస్సలు ఊహించని షరతు. ఒక్క నిమిషం. ఇక్కడ మోయాబీయురాలు అనే పదం మీద కొంచెం దృష్టి పెట్టాలి. అది అంత ముఖ్యమైన విషయమా? చాలా ముఖ్యమైన విషయం. చాలా. అప్పట్లో ఇజ్రాయేలీయులకు, మోయాబీయులకు మధ్య చారిత్రకంగా మంచి సంబంధాలు లేవు. ఓ, వాళ్ల చట్టాల ప్రకారం మోయాబీయులను వాళ్ల సమాజంలోకి అంత సులభంగా చేర్చుకునేవారు కాదు. అలాంటిది ఒక మోయాబీయురాల్ని పెళ్లి చేసుకుని ఆమె ద్వారా వంశాన్ని నిలబెట్టడమనేది చాలా పెద్ద సాహసం. అంటే బోయజు ఆ వ్యక్తి ముందు పెట్టిన రిస్క్ని ఇది రెట్టింపు చేసిందనమాట. అవును. ఇది కేవలం ఒక వితంతువును పెళ్లి చేసుకోవడం కాదు. ఒక పరదేశీని, అది వాళ్లు అంతగా ఇష్టపడని జాతికి చెందిన స్త్రీని స్వీకరించడం. ఓ, ఇప్పుడర్థమైంది. ఆ షరతు వినగానే ఆ బంధువు ఎందుకు వెనక్కి టగ్గాడో. నా స్వాస్థ్యమును పోగొట్టుకొందినేమో, అంటే నా ఆస్తికే నష్టమొస్తుందేమో అని భయపడ్డాడు. కేవలం పెళ్లి చేసుకోడానికే ఇంత భయమా? ఆ భయం పెళ్లి గురించి కాదు, మరి దాని వెనుక ఉన్న ఆర్థిక, న్యాయపరమైన చిక్కుల గురించి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అతను ఆ భూమి కొంటే దానికి యజమాని కాలేడు. ఏంటి, యజమాని కాలేడా? కాలేడు. చట్ట ప్రకారం చనిపోయిన మోహ్లోను పేరు మీదే ఆ భూమి ఉంటుంది. అంటే అతను డబ్బు పెట్టి కొన్న ఆస్తికి తన పిల్లలు వారసులు కాలేరు. ఓ మై గాడ్. రూతుకు పుట్టే కొడుకే దానికి అసలైన హక్కుదారుడు.
ఒక రకంగా చెప్పాలంటే అతను తన డబ్బుతో తన కష్టంతో వేరొకరి వంశాన్ని నిలబెట్టాలి. అంటే ఇది జీరో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. సరిగ్గా ఒక ప్రాక్టికల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లా ఆలోచిస్తే ఈ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ లేవు, పైగా ఖర్చులెక్కువ అని లెక్కవేశాడు. ధర్మం, బంధుత్వం కన్నా తన బ్యాలెన్స్ షీట్కే ఎక్కువ విలువిచ్చాడు. వావ్! అంటే ఇది కేవలం దయాగుణం చూపించడం కాదు, ఇదొక భారీ ఆర్థిక త్యాగం కూడా. అందుకే ఆ మొదటి బంధువు, లేదు బాబోయ్, ఈ హక్కు నాకొద్దు, నువ్వే తీసుకో అని బోయేజుతో చెప్పాడు. సరిగ్గా అతను తన ఆర్థిక భవిష్యత్తును పణంగా పెట్టడానికి సిద్ధంగా లేడు. అతను తన హక్కును వదులుకున్నాక జరిగిన విషయం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. చెప్పు తీసి ఇవ్వడమా? అవును. ఈ రోజుల్లో ఎవరైనా ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి బదులు చెప్పు ఇస్తే మనం ఏమనుకుంటాం? అసలు ఈ ఆచారం వెనుకున్న అర్థమేంటి? ఇదేమైనా అవమానకరమైన పనా? ఇది అస్సలు అవమానకరమైన పని కాదు. కాదా? కాదు, నిజానికది ఆ కాలంలో ఒక చట్టబద్ధమైన చర్య. మనకు ఈరోజు స్టాంపు పేపర్లు, సంతకాలు ఎలాగో వాళ్లకు ఆ చెప్పు మార్పిడి అలాగనమాట. ఓకే. ఒక వ్యక్తి తన హక్కును వదులుకుంటున్నప్పుడు తన చెప్పు తీసి అవతలివారికివ్వడమంటే, ఈ భూమి మీద నడిచే హక్కును, దాన్ని సొంతం చేసుకునే హక్కును నేను నీకు బదిలీ చేస్తున్నాను అని బహిరంగంగా ప్రకటించడం. మాటల కన్నా బలమైన చర్య అనమాట. చాలా శక్తివంతమైనది. 10 మంది పెద్దల ముందు ఆ చెప్పు చేతులు మారిన తర్వాత ఆ ఒప్పందం తిరుగులేనిది. ఇక దానికి తిరుగులేదు. సరే, ఇప్పుడు ఒప్పందానికి అడ్డంకి తొలగిపోయింది. చెప్పు బోయేజ్ చేతిలో ఉంది. అంటే చట్టపరంగా ఇప్పుడు అధికారమంతా తనదే. ఈ కొత్త అధికారంతో బోయేజ్ ఏం చేశాడు? అతను వెంటనే ఆస్తిపత్రాల మీద సంతకం చేశాడా? అదే అసలు విషయం. అతను ఆ పని చేయలేదు. బదులుగా అతను అక్కడున్న పెద్దలు మరియు ప్రజలందరి వైపు తిరిగి ఒక గంభీరమైన ప్రకటన చేశాడు. అందరి ముందా? అవును. ఇది కేవలం ఒక ప్రైవేట్ డీల్లా కాకుండా ఒక పబ్లిక్ కమిట్మెంట్లా చేశాడు. ఏం ప్రకటించాడు? అతను ఇలా అన్నాడు, ఈ రోజు మీరందరూ సాక్షులు. ఎలీమెలకు, కిల్యోను, మహ్లూనులకు చెందిన ఆస్తి మొత్తాన్ని నేను నయోమీ చేతి నుండి కొనుగోలు చేశాను. అంతేకాదు అని చెప్పి చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి, అతని ఊరి నుండి కొట్టివేయబడకుండా అతని వారసత్వాన్ని నిలబెట్టడం కోసం మహ్లూను భార్య అయిన రూతును కూడా పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరే సాక్షులు అని గట్టిగా ప్రకటించాడు. అంటే అతని ఉద్దేశం కేవలం ఆస్తి సంపాదించడం కాదని, ఒక కుటుంబాన్ని, ఒక వంశాన్ని నిలగట్టడమని చాలా స్పష్టంగా చెప్పాడు. అవును, చాలా స్పష్టంగా. బోయేజు ప్రకటనకు అక్కడి ప్రజలు, పెద్దలు ఎలా స్పందించారు? ఇందాక మీరు చెప్పినట్టు ఒక మోయాబీయురాలను పెళ్లి చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు కదా. వాళ్ళేమైనా అభ్యంతరం చెప్పారా? ఆశ్చర్యకరంగా వాళ్లు అభ్యంతరం చెప్పకపోగా మనస్ఫూర్తిగా వాళ్లను దీవించారు. ఇది ఆ కథలోనే ఒక కీలకమైన ఘట్టం. నిజంగానా? అవును. వాళ్లు కేవలం శుభం అని చెప్పి ఊరుకోలేదు. వాళ్ల దీవెనలో చాలా లోతైన అర్థం ఉంది. ఏంటా దీవెన? వాళ్ళు ఇలా అన్నారు, యెహోవా నీ ఇంట ప్రవేశించుచున్న ఈ స్త్రీని ఇజ్రాయేలు వంశమును వృద్ధి చేసిన రాహేలును వలెను, లేయాను వలెను వర్ధిల్లజేయునుగాక. ఒక్క నిమిషం, రాహేలు, లేయాలతో పోల్చారా? వాళ్ళు ఇశ్రాయేలు జాతికి మాతృమూర్తులు కదా? అవును, సరిగ్గా అదే. ఆలోచించండి, ఒక పరదేశికి అంత గొప్ప గౌరవం ఇవ్వడమంటే వాళ్లు ఆమెను పూర్తిగా తమలో ఒకరిగా స్వీకరించారని అర్థం. ఆమె గతాన్ని, ఆమె జాతిని పక్కన పెట్టి ఆమె వ్యక్తిత్వాన్ని, విధేయతను గౌరవించారు. కరెక్ట్. అది నిజంగా గొప్ప విషయం. అంటే సమాజం ఆమెను అంగీకరించింది. ఇంకా ఏమైనా అన్నారా? అన్నారు. వాళ్ల దీవెనలో మరో ఆసక్తికరమైన పోలిక ఉంది. తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబంలా నీ కుటుంబం వర్ధిల్లాలి అని దీవించారు. పెరేసు కుటుంబమా? అది కూడా ముఖ్యమైన విషయమేనా? చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పెరేసు వంశం కూడా ఒక అసాధారణమైన, కొంచెం వివాదాస్పదమైన పరిస్థితుల్లో మొదలైంది. ఓకే. ఇలాంటి నేపథ్యమున్న వంశాన్ని ఉదాహరణగా చెప్పడం ద్వారా దేవుని ప్రణాళికలు మన అంచనాలకు అతీతంగా అసాధారణమైన మార్గాల్లో కూడా నెరవేరుతాయని వాళ్లు నమ్ముతున్నారని తెలుస్తుంది. ఇది భవిష్యత్తులో జరగబోయే ఒక గొప్ప విషయానికి సూచనగా నిలుస్తుంది. ఆ తరువాత బోయేజు రూతును వివాహం చేసుకున్నాడు. వాళ్లకొక కుమారుడు పుట్టాడు. కాని బిడ్డ పుట్టిన తరువాత కథ యొక్క కేంద్రం మళ్లీ నయోమీ వైపుకు మళ్లుతుంది. ఎందుకని? ఎందుకంటే ఈ కథ మొదలైంది నయోమి యొక్క నష్టంతో, ఆమె శూన్యతతో. ఇప్పుడది ఎలా నిండిందో చూపించడమే ఈ కథ యొక్క ముగింపు. అవును. ఊరిలోని స్త్రీలు వచ్చి రూతును కాదు, ముందు నయోమిని అభినందించారు. వాళ్లు ఆమెతో ఇలా అన్నారు, నిన్ను ప్రేమించి
ఏటుకురు కొడుకుల కన్నా నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కన్నది. మ్మ్. ఇతడు నీ ప్రాణాన్ని ఓదార్చి నీ ముసలితనంలో నిన్ను పోషిస్తాడు. ఈ మాటలు నయోమి పొందిన పునరుద్ధరణను చూపిస్తాయి. నిజమే. ఒకప్పుడు మారా అంటే చేదు అని తనను తాను పిలుచుకున్న నయోమి ఇప్పుడు ఒక మనవణ్ణి తన ఒడిలో ఆడించుకుంటోంది. మూలాధారంలో నయోమి ఆ బిడ్డను తన కౌగిట చేర్చుకొని అతనికి దాదిగా మారింది అనుంది. ఆమె జీవితం తిరిగి చిగురించిందనే దానికి ఇంతకన్నా మంచి నిదర్శనం ఏముంటుంది? ఖచ్చితంగా. ఇక్కడ విమోచన అనే భావన కేవలం ఆస్తికి, భూమికి సంబంధించింది కాదు. అది నయోమి జీవితానికి కూడా వర్తించింది. అవును. భర్తను, 2 కొడుకులను కోల్పోయి, సర్వం కోల్పోయి, శూన్యహస్తాలతో తిరిగి వచ్చిన ఆమెకు ఆ బిడ్డ రూపంలో తిరిగి ఆశ, బంధం, భవిష్యత్తు లభించాయి. అందుకే పొరుగు స్త్రీలు ఆ బిడ్డకు ఓబేదు అనే పేరు పెట్టి నయోమికి ఒక కుమారుడు పుట్టాడు అని అంటారు. కానీ సాంకేతికంగా ఆ బిడ్డ రూత్ బోయజుల కుమారుడు కదా, నయోమికి పుట్టాడు అని ఎందుకన్నారు? ఎందుకంటే ఆ సమాజం దృష్టిలో ఆ బిడ్డ చనిపోయిన నయోమి కుమారుడైన మహ్లోను వారసుడు. ఓ రైట్ రైట్. అతను నయోమి వంశాన్ని, ఆమె భర్త పేరును కొనసాగించేవాడు. అందుకే భావోద్వేగపరంగా, సామాజికంగా అతను నయోమికి చెందినవాడు. ఇది ఆమె పూర్తి పునరుద్ధరణకు సంకేతం. ఓకే. సో నయోమి కథకు ఒక సంతోషకరమైన ముగింపు దొరికింది. కుటుంబం నిలబడింది, ఇక్కడితో కథ ముగిసినట్లేనా అని అనుకుంటున్న సమయంలో మూలాధారం మనకు అసలైన అతిపెద్ద క్లైమాక్స్ను పరిచయం చేస్తుంది. అవును, కథ మొత్తం దీనికోసమే నడిచినట్లు అనిపిస్తుంది. చివర్లో ఒక వంశావళి ఇవ్వబడింది. అది చదువుతుంటే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఆ బిడ్డ ఓబేదు యెష్షయికి తండ్రి. హ్మ్. ఆ యెష్షయి దావీదుకు తండ్రి. ఏంటి? రాజైన దావీదా? ఇశ్రాయేలీల చరిత్రలోనే అత్యంత గొప్ప రాజు ఆ దావీదా? అవును, ఆయనే. అంటే మనం ఇప్పటిదాకా విన్న ఈ కుటుంబ కథ, ఈ భూమి ఒప్పందం, ఈ చెప్పు మార్పిడి, ఇదంతా దావీదు మహారాజు వంశమూలాల గురించా? సరిగ్గా. అందుకే చివర్లో ఇవ్వబడిన ఆ వంశావళి కేవలం పేర్ల జాబితా కాదు. అది కుటుంబ కథను ఇశ్రాయేలు జాతి యొక్క మహోన్నత చరిత్రతో ముడిపెట్టే ఒక బలమైన సాక్ష్యం. పెరేస్సు నుండి మొదలుపెట్టి దావీదు వరకు ఆ 10 తరాల పేర్లను చెప్పడం ద్వారా ఈ కథ ఒక సాధారణ కుటుంబ కథ కాదని, అదొక చారిత్రక ఇతిహాసమని రచయిత నొక్కి చెబుతున్నాడు. ఒక చిన్న గ్రామంలో విధేయత, ధర్మం, నిస్వార్థ ప్రేమతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక దేశ చరిత్రనే మార్చే ఒక గొప్ప వంశానికెలా పునాది వేశాయో ఇది మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. నమ్మలేకపోతున్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనమొక ఊరి గవిని దగ్గర మొదలైన ఒక భూమి ఒప్పందం నుండి ఇశ్రాయేలు రాజసింహాసనం వరకు ప్రయాణించాం. అవును, బోయేజ్ వంటి వ్యక్తులు ధర్మాన్ని, నిస్వార్థమైన ప్రేమను ప్రదర్శించినప్పుడు, రూతు వంటి వ్యక్తులు విధేయతను, నమ్మకాన్ని చూపినప్పుడు దాని ఫలితాలు మనం ఊహించని విధంగా ఎంత గొప్పగా, చారిత్రాత్మకంగా ఉంటాయో ఈ కథ మనకు తెలియచేస్తుంది. నిజమే. ఈ మూలాధారం మన ముందుకు ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచుతుంది. ఏంటది? ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత గౌరవనీయమైన, ప్రియమైన రాజైన దావీదు ముత్తవ ఒక మోయాబీయురాలు. మనం ముందే చర్చించుకున్నట్లు ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు, మోయాబీయులకు మధ్య సత్సంబంధాలు లేవు. అయినప్పటికీ ఒక జాతి యొక్క గొప్ప రాజువంశంలో ఇంత వైవిధ్యమైన, అనూహ్యమైన నేపథ్యం ఉండటం, అది వారసత్వం, అంగీకారం మరియు దైవ సంకల్పం గురించి మనకు ఏమి చెప్తుంది? అంటే ఒక దేశపు గొప్పతనానికి ప్రతీకగా నిలిచే వ్యక్తి వంశంలో ఒక పరదేశీ, ఒక అపరిచితురాలు ఉండటం? అవును, ఉండటం ఆ జాతి యొక్క గుర్తింపు గురించి, ఎవరు తమవారు, ఎవరు కారు అనే దాని గురించి మన ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది. ఈ విషయంపై శ్రోతలు మరింత లోతుగా ఆలోచించవచ్చు.